అరుణాచలం గిరి ప్రదక్షిణ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో దీనికి విపరీతమైన క్రేజ్ ఉంది. కొండ చుట్టూ ప్రదక్షిణ చేస్తే కోరిన కోరికలు నెరవేరుతాయనే నమ్మకం. నవంబర్ 4న కార్తీక పౌర్ణమి రోజు 5 లక్షల మంది భక్తులు వచ్చారు. డిసెంబర్ 4న కార్తీక దీపం రోజు 40 లక్షల మంది వస్తారని అంచనా. అసలు భక్తుల సంఖ్య ఎందుకు ఇంతలా పెరిగింది? వారికి తగ్గ సౌకర్యాలను తమిళనాడు దేవాదాయ శాఖ కల్పించగలదా? దక్షిణ భారతంలో వెలిసిన పంచలింగ క్షేత్రాల్లో అరుణాచలం ఒకటి. దీనిని తమిళనాడులో అన్నామలై లేదా తిరువన్నామలై అని పిలుస్తారు. భక్తులు అరుణాచలేశ్వర స్వామి ఆలయం చుట్టూ ఉన్న పెద్ద కొండని సాక్షాత్తు శివలింగంగా భావిస్తారు. ఇక్కడ పరమేశ్వరుడిని దర్శించుకొని గిరి ప్రదక్షిణ చేస్తే ముక్తి లభిస్తుందని భక్తుల ప్రగాఢ నమ్మకం. అందుకే ఆ కొండ చుట్టూ సుమారు 14 కిలోమీటర్లు ప్రదక్షిణలు చేస్తారు. దీనినే గిరి ప్రదక్షిణ అంటారు. ముఖ్యంగా ఆశ్వయుజ మాసం కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమి రోజు అరుణాచల గిరి ప్రదక్షిణ చేస్తే కోరిన కోరికలు నెరవేర్తాయనే విశ్వాసం. ఆ రోజున చంద్రుడు 16 కళ్ళలతో ప్రకాశిస్తూ ఉంటాడట. ఆ వెలుగులో అరుణాచలం గిరి ప్రదక్షిణ చేస్తే శారీరక మానసిక ఆరోగ్యానికి సైతం ఎంతో మంచిదని భక్తుల విశ్వాసం. అరుణాచల గిరి ప్రదక్షిణ చేశాక కొత్త జీవితాన్ని ప్రారంభించిన భక్తులు ఎంతో మంది ఉన్నారు. చెప్పులు వేసుకోకుండానే నడవాలి. సంతానం లేనివారు, వివాహం కానివారు గిరి ప్రదక్షిణ చేస్తున్న సమయంలో మధ్యలో దుర్వాసన మహర్షి ఆలయం దగ్గర ఉన్న చెట్టుకు తాడు కడితే మంచిదని చెబుతూ ఉంటారు. గిరి ప్రదక్షిణలో భాగంగా మార్గ మధ్యమంలో వచ్చే గణేశ ఆలయం, ద్రౌపది గుడి, రామలింగేశ్వర ఆలయం, ప్రతిధ్వని మండపం, హనుమాన్ గుడి, గౌతమ ఆశ్రమం, మామిడి తోట, వాయులింగం, అక్షర మండపం, అరుణాచలేశ్వర ఆలయం వంటి వాటిని దర్శించుకోవచ్చు. దేవతలు కార్తీక మాసంలో అరుణాచల గిరి ప్రదక్షిణకు వస్తారని విశ్వాసం. ఇటీవలి కాలంలో తమిళనాడు కన్నా ఎక్కువ అరుణాచలం క్రేజ్ తెలుగు రాష్ట్రాల్లో వచ్చింది. నవంబర్ 4న పౌర్ణమి రోజున 5 లక్షల మందికి పైగా భక్తులు అరుణాచలంలో గిరి ప్రదక్షిణ చేశారని తమిళనాడు దేవాదాయ శాఖ తెలిపింది. రాబోయే కార్తీక దీపం పండుగ రోజు అంటే డిసెంబర్ 4న దాదాపు 40 లక్షల మంది భక్తులు ఆలయాన్ని సందర్శిస్తారని ఆలయ పరిపాలన యంత్రాంగం అంచనా వేసింది. నిజంగా అంతమంది ప్రదక్షిణకు వస్తే సౌకర్యాలు కల్పించే సత్తా ప్రభుత్వ యంత్రాంగానికి లేదు. భక్తులు తిన్న తర్వాత మిగిలిపోయిన ఆహార వ్యర్థాలు పేరుకుపోతున్నాయని, తెలుగు రాష్ట్రాల నుంచి భక్తులు ఎక్కువ మంది రావద్దని ఇప్పటికే అరుణాచలం వాసులు కోరుతున్నారు. టాయిలెట్లు, మరుగుదొడ్లు లాంటి సౌకర్యాలు అస్సలే లేవు. కిక్కిరిసిన జనాన్ని నియంత్రించడానికి భక్తులను తీసుకెళ్లే వాహనాలను ఆలయానికి కిలోమీటర్ల ముందే ఆపేస్తారు. అక్కడి నుంచే నడిచి వెళ్లాల్సి ఉంటుంది. పిల్లలు, గర్భిణీలకు తగినంత సౌకర్యాలు లేవు. గిరివలయంలో చిక్కుకుంటే గంటల పాటు ఉండిపోవాల్సి ఉంటుంది. తిరువన్నామలైలోని కొండ మార్గాలపై ఆక్రమణలు సైతం పెరిగిపోయాయి. మామూలు రోజుల్లో గిరి ప్రదక్షిణ చెయ్యాలంటే 5-6 గంటలు పడుతుంది. రద్దీ సమయంలో 10 నుంచి 12 గంటలు పట్టినా ఆశ్చర్యపోనక్కర్లేదు. అరుణాచలంపై భక్తి ఛానళ్లలో విపరీతమైన ప్రచారం రావడంతో తెలుగు రాష్ట్రాల నుంచే లక్షల మంది వెళ్తున్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి ఇక్కడకు ప్రత్యేక బస్సులు సైతం వేశారు. రమణ మహర్షి తపస్సు చేసిన ప్రాంతం అరుణాచలం. సాయంత్రం పూట అరుణాచలంలోని రమణాశ్రమానికి వెళితే అక్కడ తెలుగులో మాట్లాడుకునే వారే ఎక్కువగా కనిపిస్తారు. వేలాది తెలుగు కుటుంబాలు ఇక్కడ సెటిల్ అయ్యాయి. వీరు సైతం అరుణాచలంపై విపరీతమైన ప్రచారం చేస్తున్నారు. దీంతో గత దశాబ్దం నుంచి ఇక్కడకు వచ్చే తెలుగువారు పెరిగారు.